నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముందు నుండే దూకుడుగా వ్యవహరించే కౌశిక్ రెడ్డి ఈ మధ్య మరింత డోస్ పెంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడంతో కౌశిక్ రెడ్డి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత వీరిద్దరి మధ్య వివాదం ముదిరి ఇళ్లపై దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇక ఇటీవల తమ స్వగ్రామంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలోనూ రచ్చరచ్చ చేసి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకే సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగిన గొడవ కౌశిక్ రెడ్డి పర్సనల్ గొడవ అంటూ వారు ఆరోపించారు. దానిని పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కౌశిక్ రెడ్డి కేవలం తన స్వప్రయోజనాల కోసం మాత్రమే చూసుకుంటున్నారని ఆ నేతలు ఆరోపించారు. తమను అసలు పట్టించుకోవడం లేదని అన్నారు. భవిష్యత్తులో కౌశిక్ రెడ్డికి తమ సపోర్ట్ ఉండదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి అసెంబ్లీ వేదికగా హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీతో పాటు బీజేపీ నేతలు సైతం కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్తో కాల్చి పడేస్తా అని చేయితో సైగలు చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి వీడియోను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ను కోరారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కౌశిక్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని అన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమాటోగా తీసుకుని విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. అనంతరం వారు హైకోర్టును ఆశ్రయించగా వీరి సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ కోరుతున్నట్టు కౌశిక్ రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.